అందరికీ శుభోదయం. మరి ఇవాళ మినపసున్ని ఎలా చేయాలో చూద్దాం. సున్నుండలు మినపప్పుతో చేసే లడ్డూలనే మినపసున్ని అంటాము. దీనికి ముఖ్యంగా మినపప్పు, అలానే బెల్లము, నెయ్యి చాలా ఆరోగ్యకరమైనది, మంచి పుష్టినిస్తుంది. ఉపవాసాలు అలా ఉన్నప్పుడు ఉండాల్సి వచ్చినప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు పెద్దలు తినడానికి బాగుంటుంది, కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందుకని ఇందుకు ముందుగా మందపాటి బాణల్ని వేడి చేసుకుని దానిలోకి 2 గ్లాసుల మినప్పప్పు వేసుకోవాలి. గుండు మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. చూపించిన విధంగా నెమ్మదిగా వేయించుకోవాలి. గబగబా తిప్పేయకూడదు. బాగా మంచి వాసన వచ్చి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకొని దాన్ని మరో పళ్ళెంలోకి మార్చుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. జల్లి పట్టుకుంటూ మొత్తం పిండంతా కూడా తయారు చేసుకోవాలి. తర్వాత బెల్లం బాగా తరుక్కోవచ్చు, లేదంటే ఓపికంటే తురుముకోవచ్చు. తురుముకునైనా సరే బెల్లం పొడి తయారు చేసి పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా మనం వేసుకోవాలి. నేనైతే తలగీసి వేసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ బెల్లము. మామూలుగా అయితే 1.5 గ్లాస్ పడుతుంది. నేను తీపి తక్కువే వేసాను కాబట్టి బెల్లం వేసేసి అలానే చక్కెర ఒక 10 యాలకులు కలిపి పొడి కొట్టుకోవాలి. యాలకుల పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకోవాలి. ఈ మినప్పప్పు బెల్లం మిశ్రమము చక్కగా ఇలా వచ్చేస్తుంది. మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకుని పళ్ళెంలో ఉన్న బేసన్లో అన్న వేసుకుని బాగా మధ్యలో గుంత చేసుకుని దీనిలోకి ఇప్పుడు నెయ్యి కరిగించి నెయ్యి వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ నిండా నెయ్యి తీసుకుని బాగా కొంచెం కరిగించుకుని దాన్ని ఈ మినప్పప్పు బెల్లం మిశ్రమంలో వేసి బాగా కలిపి లడ్డు కట్టడానికి వచ్చిందంటే నెయ్యి సరిపోయిందని అర్థం అన్నమాట. తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఆ మిక్సీ పట్టిన వేడికి చక్కగా వేడి నెయ్యి వేసి కలుపుతాం కదా, ఈ వేడి నెయ్యి బెల్లం అంతా కలిసి వెచ్చగా ఉంటుంది. ఒక్కసారి మిక్సీ పెట్టుకున్నామంటే ఆ వేడికి ఈ బెల్లం కూడా బాగా కొంచెం కరిగి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా మినపసున్నుండలు చేసి పెట్టుకున్నామంటే పిల్లలు పెద్దలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు. మంచి పుష్టికరమైనది, హెల్దీ, ప్రోటీన్ ఫుడ్. అలాగే నెయ్యి కూడా మామూలుగా తినకపోయినా ఇలా తింటారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఆరోగ్యమే ఇది. అలానే మినపసున్నికి తగినంత నెయ్యి వేయాల్సిందే. మినపసున్ని అరగాలంటే ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. సో 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాస్ నెయ్యి వేయాల్సిందే. 2 గ్లాసుల మినపప్పు అంటే మనం వేయించుకున్నామంటే పిండి ఎక్కువ వస్తుంది. అలానే బెల్లం కూడా మనం 2.5 గ్లాస్ వేస్తున్నాం. 2 గ్లాసుల మినపప్పుకి 2.5 గ్లాస్ బెల్లము, 1 గ్లాస్ నెయ్యి ఖచ్చితంగా సరిపోతుంది. ఇలా చేత్తో లడ్డు కట్టిన తర్వాత ఇలా గుండి గిన్నెలు వేసి తిప్పామంటే లడ్డూలు బాగా సాఫ్ట్గా చక్కగా వచ్చేస్తాయి గుండుగా. హాస్టల్లో పిల్లలు కూడా చేసి ఇచ్చారంటే వాళ్ళు రోజుకోటి తింటారు. వాళ్ళకు కూడా హ్యాపీ, ఇంటి నుంచి వచ్చింది కదా అని. ఇలా లడ్డూలని తయారు చేసి మనము ఏదైనా క్యాన్లో వేసి టిన్లో వేసి మూత పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.